నేను వచ్చిన దానికి ఇప్పుడు గవర్నమెంట్ తీసే మనం ప్రస్తుతం శంకర్పల్లి మండల పరిధిలోని బుల్కాపూర్ గ్రామంలో ఉన్న రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న పంతులు మురళీమోహన్ అనే వ్యక్తి ఇక్కడ దేవాలయంలో పూజలు చేసుకుంటూ పక్కనే ఉన్న కాలువలో మొత్తం కబ్జా చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ట్యాంక్ ఉంది, పెద్ద ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఇక్కడ కాలువ మొత్తం కబ్జా చేసి ట్యాంక్ నిర్మిస్తున్నారు. వెనకాల ఉన్న పొలాల ప్రజలకు నీళ్లు పోకుండా ఈ గుడిని కూడా సగం మొత్తం కబ్జాలనే పెట్టేసిండు. దానిపైన గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి విని చూద్దాం. అన్న చెప్పండి. పేరు కృష్ణ, బుల్కాపూర్ మాజీ వార్డు నంబర్. మనం ఒక 15 సంవత్సరాల కింద ఒక 5 గంటలు భూమిస్తాం రావేల సాంబుడి లక్ష్మారెడ్డి పేర్ల ఇప్పుడు నిర్మించుకోరు, గాలి గుడి వరకే నిర్మించారు. ఇప్పుడు మనం వేరే పని వచ్చిస్తే అంతా జరుగుతుంది వాతావరణం. ఇక్కడ పువ్వులు బంద్ చేయడం, ఇక్కడ ట్యాంక్ కట్టడం, వెనకాల 3 ఎకరాలు కబ్జా ఉంది. 5 గుంటలు 10 గుంటలు ఇచ్చినాం. ఇప్పుడు 3 ఎకరాలు అయింది. 3 ఎకరాలు 2 ఎకరాలు కబ్జా చేసి లేబర్ ఉన్నారు, వర్క్ ఉన్నారు. పంటలకు నీరు ప్రాబ్లం అయినా బోర్ పడాలి. ఏమన్నా చేసుకోండి, ఇప్పుడు వచ్చి చూసి అడిగితే ఏమన్నా చేసుకోండి. మీరు మున్సిపల్ ఆఫీసులో కానీ మండల ఆఫీసులో ఎప్పుడు ఈ రోజే చూస్తున్నాము. రోడ్డు కావాలని చెప్పి రోడ్డు కోసం శ్మశాన వాటికి ఉంది, శ్మశాన వాటిక కోసం శ్మశాన వాటిక తువ్వ కావాలని కొట్టాడుతున్నాం. అవతల నేడితే అవతల కూడా కబ్జలకు వచ్చిండు. అవతల ఆయన కబ్జలకు వచ్చి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఉండలేదు. ఆయన దానికి వస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ మాకు బావి కనిపించింది. బావి కనిపించడం వల్ల ఇప్పుడు చూస్తే ఈయన మొత్తం కబ్జాల మొత్తం ఎర్రంతా చాయిస్తే ఆయన ఊరంతా నాదే అని చెప్పి మొత్తం టోటల్ గా కబ్జాలకు వచ్చేసి ఈయన చూసారు. తోములు మొత్తం వచ్చేసి రేకులు అయినాయి. వాటర్ పోవడానికి జాగ్రత్త లేకుండా చేసిండు. అందులో నీళ్ళు లేకుండా చేసిండు. నీళ్ళు రాకుండా అక్కడ మొత్తం చెరువు ఉంది, చేపల చెరువు ఉంది. అక్కడ శ్మశాన వాటికి తయారవుతుంది. అక్కడ రైతులకు కూడా తువ్వ కావాలని చెప్పి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది. అయినా ఎవరు కూడా పట్టించుకోకుండా అధికారులు కూడా పెద్దోళ్ళు కూడా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్లు కానీ వాళ్ళు కూడా ఏదో లోపల ఏదో చేసుకొని కూడా వాళ్ళు మాకు కాకుండా ఇవన్నీ చేయడం జరిగింది. అతను కూడా ఊరు సహకారం లేకుండా చేస్తలేడు. ఇందులో చాలా స్కామ్ నడుస్తుంది. దానివల్ల మేము పోరాడుతున్నాం. మాకు రోడ్డు కావాలి, శ్మశాన వాటికి రోడ్డు కావాలి, పొలాలకు రోడ్డు కావాలి. ఇక్కడ చేపల చెరువు కూడా నిర్మించడం ఉంది, దానికి రోడ్డు కావాలి. దానికోసం ఉన్నప్పుడు ఈ స్కామ్ ఇప్పుడు ఈ రోజు బయటపడ్డది. ఇంతకు ముందు కూడా మేము ఏదో చూడలేము. ఒక రోజు చూసినాం, 4 సంవత్సరాల కింద చూసినాం. రూమ్ కట్టి ఒకటి ఎంత అయ్యా ఇక్కడ కట్టాలి, ఇక్కడ కట్టొద్దు, మా చేపల చెరువు ఉంది, ఇలా కట్టొద్దు, నువ్వు ఎటువంటిది చేయొద్దు అని అంటే ఏం కట్ట అని ముందు అన్నాడు. తర్వాత ఇప్పుడు మొత్తం కబ్జాలకు వచ్చేసి ఇంత రోజు ఒక 30 ఫీట్ల మోతు తోటి దీన్ని మోరు కట్టించుకొని ఆ మోరు ఈ తీసిన మట్టిని మొత్తం దాని గుర్తు పెట్టేసి ఈ రోజు ఇప్పుడే అడిగిన ఏమన్నా చేసుకుంటే చేసుకోపోరా అంటారు. ఎవరు తీసుకెళ్ళే బంకులు ఆయనే వచ్చిండు. ఎవరినో పెద్ద మనుషులు అడిగినట్టుండు. అడగడం వల్ల ఆయనకు ఏంటంటే దేవుని పెట్టుకుంటా అంటే దేవుని పెట్టుకోనికి ఒక జాగి ఇచ్చారు. జాగి ఇవ్వడం వల్ల ఆయన ఎంత ఉందో అంత ఉంచుకొని దాని ప్రకారంగా దక్కించుకుంటే వరకు ఉంటే సరిపోతుంది. మొత్తం మా భూమిని మొత్తం లాక్కొని ఆయన కబ్జాలకు వచ్చేసి రామరెడ్డి ఇచ్చినారు, వాస్తవానికి ఇచ్చింది లక్ష్మరెడ్డి పేరు. మళ్ళీ రామరెడ్డి ఎక్కడ ఇచ్చిండు, మేమంటే ఎక్కడ ఇచ్చింది, మీరు గుళ్ళ వరకురా ఏం చేస్తున్నారు చెప్తున్నాం. ఇప్పుడు అందరికీ ఇబ్బంది అవుతుంది ఇక్కడ మాకు నోరు నిలవడానికి. మల్లన్న గుడి పక్కన ఇవాళ జీడపల్లి అక్కడ మేము జాతర చేసినప్పుడు మాకు ఇబ్బంది. ఇప్పుడు 19 అన్ని కంప్లీట్ చేస్తుంది, మాకు పోలిక వీలు లేదు. స్థలం ముట్టి పెట్టుకోవడానికి జతలు కట్టి కట్టమని కూడా వీళ్ళకి చెప్పింది. అధికారులు ఆ ఊరి అధికారులు చూడండి దానికి డైరెక్ట్ చూడండి సార్, లోటు తీసి దాన్ని మొత్తం తీసేసి మాకు నీళ్ళు పోవడానికి చేస్తే అక్కడ కింద చెరువు ఉంది, వాటర్ పోవడానికి మాకు బోర్డు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఆ భూములకు నీళ్లు కావాలంటే ఇది పోతేనే మాకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు రావడం వల్ల పంట పెట్టుకొని మేము జీవనోపాధి కలిగించుకుంటాం. ఈ భవనం కూడా
ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది ఇదంతా కూడా కాలువలోనే ఉంది. కాలువను మూసేసి ఇక్కడ ఉన్న ఈ పెద్ద క్రేన్ సహాయంతో ఆ బావిని పూడికతీత తీశారు. అక్కడ కనిపిస్తున్న భవనం కూడా కాలువలోనే ఉంది, నిర్మాణ పరిస్థితిలో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాళీ జాగా అంతా కూడా కాలువను మూసేసి ఇలా ప్లెయిన్గా చేయడం జరిగింది.